హలో నమస్తే, నేను మీ సురేష్. ఇక మార్నింగ్ న్యూస్లో పత్రికలో వచ్చినటువంటి వార్తలను అయితే మనం చూద్దాం. ప్రధానంగా ఈరోజు మరి దావోస్లో చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడ పర్యటన చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా వివిధ పారిశ్రామికవేత్తలతో ఆయన మీటింగ్ అవుతూ మరి మహారాష్ట్రలో కూడా పెట్టుబడులు పెట్టినట్టు అక్కడ ఆయన పర్యటన కొనసాగిస్తున్నారు, సదస్సుల్లో పాల్గొంటున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి వార్తలు, అలాగే ఒక రైలు ప్రమాదానికి సంబంధించి, రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వార్తలు అయితే ప్రధానంగా ఉన్నాయి. అలాగే ట్రంప్కి సంబంధించిన వార్తలు కూడా ప్రధానంగా రాశారు పత్రికల్లో. అయితే ఒకటిగా మనం చూస్తే ఇక ముందుగా గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఏపీ అనుకూలంగా ఉంది. విశాఖలో డిజైన్ కేంద్రం ఏర్పాటుపై సీఈఓకు విజ్ఞప్తి. ఐటీ అభివృద్ధిలో సహకారంపై బిల్ గేట్స్తో చర్చలు. పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం. దావోస్లో 3వ రోజు 8 కంపెనీలతో ఆయన మొత్తం చర్చలు అనేది సాగించారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్ అనుసంధించేలా తయారీ యూనిట్ను ఏపీలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా అక్కడ పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3వ రోజున పలు సంస్థలతో చర్చలు జరిపారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా వేర్వేరుగా 6 సంస్థల్లో విస్తృతంగా ఆయన చర్చలు జరుపుతుండటంతో పాటు సెమినార్లు, సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పెట్టుబడిదారులకు ఉన్న అవకాశాలు పెట్టుబడిదారులకు వివరించారు. 3వ రోజు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియాస్తో చంద్రబాబు చర్చలు జరిపారు. సర్వర్ల కోసం తన సొంత చిప్లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖపట్నంలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి అయితే చేశారన్నమాట. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ వీరు 3వ రోజు దావోస్లో వివిధ కంపెనీలతో అయితే చర్చలు అయితే జరిపారు. అయితే ఇలా చర్చలు జరపడం ఇది కొత్త ఏం కాదు. ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా ఇలా వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. మరి కంపెనీల మట్టికి తక్కువగానే వస్తాయి, పెట్టుబడులు మనకు తక్కువగానే వస్తాయి. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉందని చెప్పి దీనిపైన వామపక్షాలు కూడా విమర్శలు చేయటం మనం గమనించవచ్చు. అయితే ఇదే ఏపీ చంద్రబాబు నాయుడు పర్యటన మీద మరి వామపక్షాలైన పార్టీలు ఏమంటున్నాయి ఏంటనేది కూడా మనం చూద్దాం. ప్రభుత్వం ద్వారానే సమగ్ర అభివృద్ధి, ప్రైవేటుతో అసాధ్యం, రంగుల కలగ విజన్ 2047 సదస్సులో వక్తలు. రాష్ట్ర అభివృద్ధికి సిపిఎం రాష్ట్ర మహాసభలో ప్రత్యామ్నాయ ప్రణాళిక. ఇప్పుడు సిపిఎం పార్టీకి సంబంధించి మహాసభలు త్వరలో జరగబోతున్నాయి, రాష్ట్ర మహాసభలు. అయితే అలాగే రాష్ట్రం సుస్థిరంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి, ప్రత్యామ్నాయ మార్గాలని చర్చించుకోవడానికి వాళ్ళకు సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై వారు చేశారు. ఒకసారి మనం కూడా చూద్దాం. విజన్ 2047 అనేది రంగుల కలగానే ఉంటుంది, అది అమలు కాదని చెప్పి వాళ్ళు ముక్తఖండంతో చెప్తున్నారనమాట. అయితే ప్రైవేటు రంగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ పాలకులు చెబుతున్న మాటలు ఆచరణ సాధ్యం కాదని, ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా అలా జరగలేదని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రత్యామ్నాయ విధానాలపై విజయవాడలో బాలోత్సవ భవన్లో బుధవారం జరిగిన సదస్సులో వక్తలు స్పష్టం చేశారట. అదేవిధంగా ప్రభుత్వంతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, ఇందుకు జవాబుదారీతనం, స్పష్టమైన ప్రణాళికలు, నిర్దిష్టమైన కార్యాచరణ అవసరమన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మన దేశానికి చెందిన పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లి ఒప్పందాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన తప్పుపట్టారు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తే సంతోషమే కానీ గతంలో ఎన్నోసార్లు చేసుకున్న ఇటువంటి ఒప్పందాలు ఫలప్రదమైన సందర్భాలు లేవని ఆయన గుర్తు చేశారు. ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచకుండా ఎన్ని కొత్త పరిశ్రమలు వచ్చినా ఏం ప్రయోజనం ఉందని ఆయన అన్నారు. నిజమే, మనకి మీటింగుల మీద మీటింగులు, సదస్సుల మీద సదస్సుల్లో వాళ్ళు పాల్గొనటం, విదేశీ పర్యటనలు చేయటం ఇవన్నీ చేస్తున్నారు. కానీ అభివృద్ధి మీద ఉండే ఫోకస్, ప్రజల్లో దగ్గర కొనుగోలు శక్తి ఉందా అని ప్రభుత్వాలు ప్రశ్నించుకుంటున్నాయా, లేకపోతే ప్రశ్నించుకొని కూడా నిశ్శబ్దంగా ఉంటున్నాయా అనేది కూడా ప్రశ్న అనమాట. మనం చూడొచ్చు, చేయడానికి పని లేక కొనుగోలు శక్తి కూడా చాలా తగ్గిపోయింది, రూపాయి విలువ పతనం అయిపోయింది. మరి రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ ఏమంటుంది, అభివృద్ధి చేస్తాం, మాది నెంబర్ 1 విజన్ మాది 2047 అంటున్నారు. 2047 ఏమో కానీ అసలు గత 5 సంవత్సరాల నుంచి చాలా రాష్ట్రం అప్పుల్లో ఉంది, అప్పులు ఊబిలో కొట్టుమెట్లాడుతున్నాం అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్తున్నారు, జగన్ అంతా లూటి అంతా ఖాళీ చేశాడని. మరి బీజేపీతో పొత్తులో ఉన్నారుగా, కూటమిలో వీళ్ళు ఉన్నారు, కూటమి ప్రభుత్వమే కదా. మరి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ అయితే హామీలు ఉన్నాయో వాటిని రాబట్టవచ్చు కదా. ప్రత్యేక హోదా ఎక్కడ, మరి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు స్పెషల్ ప్యాకేజీ ఉంటుంది, అది ఎక్కడ. ఇవన్నీ కూడా రాజధాని నిర్మించుకోవడానికి కేంద్రం సహకారం ఉండాలి, ఇవన్నీ ఎక్కడ. ఇవన్నీ కూడా గట్టిగా అడిగితే ఇదంతా ఉండదు కదా. అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది కదా. ప్రజల దగ్గర ఏమి కొనడానికి డబ్బులు లేవు. పక్క నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోతున్నాయి, కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి,
ఇల్లు కట్టుకుందామంటే కంకరం ఇసుక అవి కూడా ఖరీదైపోయినాయి. ఇసుక హామీ ఆ ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది, కానీ ఎక్కడా కూడా కొత్త నిర్మాణాలను చేపట్టింది అయితే లేదు. ఏదన్నా పెద్దవాళ్ళు, డబ్బున్నోళ్ళు, ధనికులు లేదా కాస్త అప్పు సప్పు చేసి కట్టుకునే పేదవాళ్ళు తప్ప ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణం లేదు, ఏమీ లేదు. అదే మనకు ప్రత్యేక హోదా వచ్చిండుంటే మనకి రేట్లు తగ్గాయి, సాదాసీదా ఉన్నవాళ్ళు కూడా గృహాలు నిర్మించుకునేవాళ్ళు, ఇల్లు కట్టుకునేవాళ్ళు. సో ఇవన్నీ వీళ్ళు సదస్సుల్లో పాల్గొన్నా, ఏమి సదస్సులో పాల్గొన్నా మేము అభివృద్ధి 2.5% లేకపోతే 70%, 80% ఇలా పర్సంటేజ్లో తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అని చెప్పేసి ప్రజా సంఘాలు అంటున్నాయి. మనది కూడా అదే ఒపీనియన్. ఇక అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు కొత్తగా నియమించింది. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర అయితే వేశారన్నమాట. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలి, ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుందన్నమాట. ఇక ఫుడ్ ఎవరికి అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక వార్తలు అయితే రాశారు. ప్రాసెసింగ్ పరిశ్రమ మొగ్గు ఎటు, రైతులు మహిళలు విస్మరణ అది. ఇక జన్మంత పౌరసత్వం రద్దు, ట్రంప్ డిక్రీ జారీ, ఈడో రాజకీయ జిమ్మిక్కు అన్న నిపుణులు ఉత్తర్వుల చెల్లుబాటును సవాల్ చేసిన 22 రాష్ట్రాలు. చూసారా, ఇప్పటికే అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆయన తీసుకున్నాడు, జన్మంత పౌరసత్వం రద్దు చేస్తాను, అక్కడ పుట్టినా కూడా పౌరసత్వం ఎవరంట రద్దు చేసేస్తారంట. ఈయన ఒకేసారి వచ్చేసి ఈ అలజడి సృష్టించారు. దీనికి 22 రాష్ట్రాలు ఇప్పటికే కోర్టులో దావాలు కూడా వేసినాయంట. అదేవిధంగా ఇక తిరుపతిలో తొక్కిసలాటపై న్యాయ విచారణకే 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని జీవో విడుదల చేశారన్నమాట కోర్టు. ఇక అదేవిధంగా ప్రయాణికులపై దూసుకెళ్లిన రైలు అనమాట, 13 మంది మృతి, మహారాష్ట్రలో ఘోరం, మంటల గురించి వ్యాపించిన పుకార్లే కారణమా అంటూ వార్త ఇచ్చారు. 13 మంది పాపం ట్రైన్ కింద పడి చనిపోయారనమాట. ఎందుకంటే ట్రైన్లో చిన్న నిప్పురవ్వలు వచ్చినాయి అనమాట. ఇంకేముంది, పొగలు వచ్చేస్తున్నాయి అని హడావుడి చేయడంతో కంగారు పడిపోయినటువంటి ప్రజలు చైన్ లాగారు. ఇక పక్కన ఉన్న ట్రాక్ పైకి వెళ్తుంటే ఆ ట్రాక్ మీద మరో ట్రైన్ వచ్చేసి వారి పైనుంచి ప్రయాణించడం జరిగింది. 13 మంది ఈ ఘటనలో మృతి చెందారు. మహారాష్ట్రలో ఈ ఘోరం చోటు చేసుకుందనమాట. ఇక మణిపూర్లో బీజేపీకి జేడీయూ షాక్ ఇచ్చింది. ఏమనిచ్చింది, మద్దతు ఉపసంహారం చేసుకుందనమాట. నితీష్ రహస్య ఎత్తుగడలో భాగం అంటున్నారు. మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ షాక్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని మణిపూర్ జేడీయూ అధ్యక్షులు ఛత్రిమయూన్ బీరేన్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ బల్లాకు లేఖ కూడా ఈ విషయాన్ని తెలిపారు. మణిపూర్లో బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి జనతాదళ్ మణిపూర్ యూనిట్ మద్దతు ఇవ్వదు. మా ఏకైక ఎమ్మెల్యే ఎండి అబ్దుల్ నసీర్ను సభలో ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వాళ్ళు కోరారు. అయితే ఇప్పటికే 60 మంది మొత్తం అక్కడ ఉన్నారు ఎమ్మెల్యేలు, దాంట్లో 37 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు. దీనివల్ల బీజేపీకి వచ్చిన లాసే కూడా పెద్దగా ఏమీ లేదనమాట. కాకపోతే మద్దతు ఉపసంహరించుకున్నారు వాళ్ళు. ఇక అలాగే రక్తమోడిన రోడ్లు, వేరువేరు ప్రమాదాలు, 6 దుర్మరణం, మృతుల్లో 3 విద్యార్థులు, భార్యాభర్తలు. సో రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి. మన దేశంలో జరిగింది కాదు, మన రాష్ట్రంలో, బట్ మన పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట. సో ఇవి ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తలు.